స్పోర్ట్స్ కోటాలో మోసం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు లేకుండా దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు, శాప్ లో డబ్బులు తీసుకుని చెప్పి మరొక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క దానికి వివరణ ఇచ్చుకుంటూ వస్తుంటే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, సంబంధిత వ్యక్తులు వివరణ ఇచ్చుకుంటూ వస్తే వైసీపీ మాత్రం ఇంకో కొత్త ఆరోపణ. ఇప్పుడు ఈ రోజు శాప్ కి సంబంధించో లేదా క్రీడా కోటాలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఆధారాలు బయట పెట్టారనుకోండి, ఏం జరగలేదని రేపు ఇంకొక ఆరోపణ చేస్తారు. అంటే నేను అంతే మొదట్లో చెప్పింది, బట్టగాజి మీ మొహం మీద పడేస్తాం, మీ సావు మీరు సావండి. ఇదే వైసీపీ విధానం. తాజాగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే 3% క్రీడా కోటాలో భాగంగా మొత్తం డిఎస్సి పోస్టుల్లో 421 డిఎస్సి పోస్టులు క్రీడా కోటాకు నిర్ణయించారు. వాస్తవం ఏంటంటే నిజంగా ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండకూడదు. కానీ 39 పోస్టులు ఇంకా ఫిల్ కాలేదు. ఎందుకనంటే ఆయా కేటగిరీలకు చెందినటువంటి వ్యక్తులు స్పోర్ట్స్ కోటాలో దొరకలేదు కాబట్టి అవి ఇంకా ఫిల్ కాలేదు. నిజంగా అవకతవకలు జరుగుంటే ఆ 39 పోస్టులు మిగలవు. పోస్టులు అమ్ముకునేవాడు పోస్టులు మిగిల్చుకుంటాడా? అమ్మేసుకుంటాడు. కానీ ఏదో ఒకటి చేసి దొంగ సర్టిఫికేట్లు పెడితే పోస్టులు ఇచ్చేవాళ్ళు 39 పోస్టులు మిగిల్చుకుంటాడా? మిగిల్చుకోడు కదా, అమ్మేసుకుంటాడు కదా. కానీ ఎందుకు మిగిలిన 39 పోస్టులు? 382 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన పోస్టులు ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి.